అమ్మమ్మ ఇలా ఉంది? మత్తిచ్చి తీసుకొచ్చినట్టున్నారు. బాబా గారు ఇది ఇచ్చారుగా. స్పృహలోకి వచ్చింది. త్వరగా తీసుకెళ్తాం పదా. అమ్మమ్మ, అమ్మమ్మ, అదిగో లక్ష్మి. అదిగో అత్తయ్య గారు. ఈ మాయలో ఏదో మాయ చేసుంటారు. రండి మావయ్య. అత్తయ్య గారు. మంగా, ఇదేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు నాకు తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఎలా తీసుకురాగలిగారు? ఇంకెవరమ్మమ్మ? ఒక్కసారి వాళ్ళ అవతారాలు బాగా చూడు. నీకు మత్తిచ్చి స్పృహ తప్పించి ఇక్కడికి తీసుకొచ్చారు. అర్థం కావడం లేదా? ఏమే లక్ష్మి, నువ్వేనా నన్ను తీసుకొచ్చింది? నువ్వేనా అని అడుగుతావేంటమ్మమ్మా? అంతా కలిసే ఈ వ్యవహారం నడిపారు. స్వర్ణ, అరవకు, నువ్వు అరవకు. ఏమిటి ఏమిటి ఇదంతా? ఏం చేశారు? నన్నేం చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు? ఎంత అమాయకురాలివి మంగా. నీకు మత్తు మందిచ్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? ఆహా, తమరికి మాత్రం అర్థమైందేంటో. నిన్ను సమర్థించినంత కాలం బాగానే ఉంది. కాస్త ఈ మధ్య నాకు అనుకూలంగా మారి నా మాట వింటూ నా మీద కాస్త ప్రేమ చూపిస్తుంటే తట్టుకోలేక మనసు మార్చే యంత్రమో తంత్రమో హోమాలో చేయిస్తుంది. ఏంటి వశీకరణం? గ్రాని ఆరోగ్యం సరిగా లేదని గ్రహశాంతి హోమం చేయించాం. పూర్ణహుతి గ్రానితో చేయిద్దామని అమ్మని గ్రానిని తీసుకురమ్మని చెప్పాం, తీసుకొచ్చింది. నాకు చెప్పొచ్చు కదా. కరెక్ట్ ప్రశ్న అడిగావమ్మమ్మ. నిజంగా నీ మేలు కోరి నీ ఆరోగ్యం బాగుండాలనే అయితే నీకు చెప్పొచ్చు కదా. అందరూ కలిసి రావచ్చు కదా. ఈవిడ గారు బైరాగులతో మృత్యుంజయ జపమని ఇంటికి సన్యాసుల్ని పిలిపించింది. అలాంటిది నీకు చెప్పకుండా రహస్యంగా ఈ హోమం ఏంటి? వీరు మాత్రమే రావడం ఏంటి? నేను లేనప్పుడు చూసి నిన్ను మత్తులో పడేసి అత్తయ్య గారు ఎత్తుకు రావడం ఏంటి? చెప్పండి, అది అడిగేదానికి సమాధానం చెప్పండి. దొంగతనంగా హోమం చేయాల్సిన కర్మేమిటి? ఇలా మత్తిచ్చి నన్ను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? మెలకుగా ఉంటే వశీకరణం అని నీకు అర్థం అవుతుందిగా మంగా. నువ్వు ఆగుతావా గంగా భాగీరథి? వశీకరణాలు వాజీకరణాలు అనే మాటలు మేము ఇంతవరకు విననే లేదు. ఎవరికి రాని అలాంటి మాటలు నీ నోటి వెంట వచ్చినాయి అంటే మీరే అలాంటిదేమన్నా చేసుండాలి, లేదా చేస్తూనైనా ఉండాలి. లేకపోతే దీనికి ఇలా కాపలా కాయాల్సిన పనేంటి? పరుగులు తీస్తూ వచ్చి గుడిదాకా తెచ్చిన మంగను మీరు తప్పించడం ఏమిటి?
అంటే హోమం సాఫీగా సాగొద్దని, పూర్ణాహుతి అది చెయ్యొద్దనేగా మీ ఉద్దేశం? అబ్బో, జడ్జి తాతయ్య లా ప్రకారం చాలా గొప్పగా మాట్లాడారు. చెప్ప పెట్టకుండా చాటుగా చేసే హోమాలని, దాని అర్థాన్ని గొప్పగా మార్చి మా మీద రివర్స్ ప్లే చేస్తున్నారా? నిజాయితీ గల పనే అయితే రహస్యం ఎందుకు అని అంటున్నా. చెప్పండి. ఏంటి చెప్పేది? కాని పనులు, చేయకూడని పనులు, అది అసహించుకున్న పనులే అది చేస్తుంది. పరీక్ష చేయిద్దామని డాక్టర్ని పిలిస్తే పిచ్చి నయం చేయడానికి వచ్చిన డాక్టర్కే పిచ్చెక్కేలా చేసింది. అందుకే చెప్పా పెట్టకుండా దాని పేరు మీద గ్రహశాంతి హోమం చేసి కనీసం చివర్లో పూర్ణాహుతైనా దాని చేత చేయిద్దామని తీసుకొచ్చాం. అది తప్ప? తప్ప అని సవాల్ విసురుతున్నారా? సవాల్ ఖచ్చితంగా తప్పే. నాకు పిచ్చి అంటే కట్టి మూలన కూర్చోబెట్టాలని ఎవడో తలకు మాసిన డాక్టర్ని పరీక్షల కోసం తీసుకొస్తే దాన్ని పంపించక ఏం చేస్తారు? ఏ సీత, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినా ఫుల్ చెక్ పవర్ నీకు రాలేదని నన్ను వశపరుచుకొని ఏదో సాధిద్దామని ఈ మాత్రం దానికి వీళ్ళందరినీ గంగిరెద్దులు చేస్తావా? అయ్యో, వీళ్ళకేం తెలియదమ్మమ్మ గారు. మీరు ఎందుకిలా మారారా అని, ఎవరి పాపిష్టి కళ్ళో కుళ్ళో మీ మీద పడి మీరిలా తయారయ్యారని, లేక ఏ గ్రహదోషమో మీ తోటి ఇలాంటి పనులు చేయిస్తున్నాయో అని. నేనే గ్రహశాంతి హోమం చేయిస్తే దోషాలు తొలగిపోతాయని, పూర్వంలో మీరు అవుతారని ఏర్పాటు చేయించాను. పూర్వపు అమ్మమ్మ గారే ఈ అమ్మమ్మ గారు. ఏ మార్పు లేదు. మీరు తప్పు పడితే తప్పైపోతుందా? హ? అయినా మీరిద్దరూ నా మనవరాళ్లేగా. దాన్ని చెడ్డదానివి అన్నప్పుడు నేను మంచిదాన్ని అయ్యానా? హ? అదే స్వర్ణని మంచిదంటుంటే చెడ్డదాన్ని అయ్యాను. మీరు దాన్ని ప్రేమగా చూడాలని, అది మంచిగా మారాలని కోరుకున్నాను. కానీ మీరు తప్పు పట్టే పనులు నేను చేస్తున్నానా? చాలే ఆపవే. నీ కోరికలేమిటో నాకిప్పుడే పూర్తిగా అర్థమవుతున్నాయి. అది ఆశపోతుంది అనుకున్నాను, కానీ నువ్వు దురాశపోతువి. దాన్ని దగ్గరకు తీసుకునేసరికి నువ్వు కుళ్ళు గుమ్మడికాయవని అర్థమైపోయింది. నన్ను తప్పనంత మాత్రాన మీరు చేసింది ఒప్పైపోదు. ఏమే లక్ష్మి, నువ్వు వాళ్ళతో చేరిపోయి నన్ను నిద్రపుచ్చుతావా?